విశాఖ కాకినాడ అంతర్వేది మునిగిపోతాయా? సముద్రం ముందుకొస్తే జలసమాధి తప్పదా? చిన్నప్పటి నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు వేట చేస్తూనే ఉన్నాను. అప్పట్లో 2 మైళ్ళ దూరం ఉండే తీరం ఇప్పుడు చాలా ముందుకొచ్చింది. రోడ్డు దారి మాత్రమే మిగిలింది. ఏదో ఒక రోజు ఏరు ఊరు ఒకటైపోతాదేమో అనిపిస్తుంది అన్నారు విశాఖకు చెందిన 68 ఏళ్ల మత్స్యకారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్రం సుమారు కిలోమీటర్ దూరం ముందుకు రావడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని చాలా తీర ప్రాంతాల్లోనూ ఇలా సముద్రం ముందుకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే సముద్రం ఇలా ముందుకు వస్తే ఆ ప్రాంతం భవిష్యత్తులో జలసమాధి అయిపోతుందని అర్థమా? అంతర్జాతీయ నివేదికలు ఏమంటున్నాయి? అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సముద్రాలను కాపాడుకునేలా మనిషి జీవన విధానం ఉండడం లేదని నిపుణులు అంటున్నారు. విశాఖతో పాటు తీర ప్రాంత నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావనగర్, మంగళూరు, పారాదీప్, ఖిదిర్పూర్, తూత్తుకుడి, మోర్ముగావ్లు 2100 నాటికి మునిగిపోతాయని ఐపీసీసీ రిపోర్టులో వెల్లడించింది. ఈ సంస్థ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతంలో ఉన్న నగరాలపై రిపోర్టును తయారు చేసింది. ఈ రిపోర్టును స్టడీ చేసేందుకు నాసా ప్రాజెక్షన్ టూల్ని రూపొందించింది. లోతట్టు తీరాలకు ప్రమాదమేనా? విశాఖ మత్స్యకారులకి ఐపీసీసీ రిపోర్టు గురించి తెలియకపోయినా వారు మాత్రం సముద్రంలో చాలా మార్పులు వచ్చాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న తీరానికి చాలా దూరంలో 50 ఏళ్ల క్రితం తీరం ఉండేదని స్థానిక మత్స్యకారుడు అమ్మోరు చెప్పారు. ఆ స్థలంలో తాము ఆటలాడుకునే వాళ్ళమని, ప్రస్తుతం సముద్రం ముందుకు రావడంతో ఆట స్థలం పోయి రోడ్డు మాత్రమే మిగిలిందని తెలిపారు. విశాఖ హార్బర్ నుంచి భీమిలి వరకు 32 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. ఇందులో ఆర్కే బీచ్, సబ్మెరైన్ ఏరియా, ఊడా పార్కు, పెదజాలారిపేట, జోడుగుళ్లపాలెం, సాగర్ నగర్, భీమిలి తీరాల్లో సముద్రం ముందుకు రావడం తరచూ ఎక్కువగా సంభవిస్తుంది. ఇలా ముందుకు రావడం అనేది చాలా తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు రావడం ఐపీసీసీ రిపోర్టులో పేర్కొన్నట్లు సముద్రం ముంచెత్తడం ఒకటి కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.